సిఆర్ న్యూస్ కి స్వాగతం. వెదురుపాక శ్రీ విద్యుదుర్గ పీఠాధిపతులు స్వర్గీయ శ్రీ గాడ్ వారిని స్మరించుకుంటూ గూడూరు విద్యుదుర్గ ఉపపేటలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శివాలయం, పోటుపాలెం మరియు పలు ప్రాంతాల్లో పేదలకు విద్యుదుర్గ ఉపపేట నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెదురుపాక పీఠాధిపతులు గాడ్ గత జూన్ నెలలో స్వర్గస్థులయ్యారని, దానివల్ల నేడు తన జన్మదిన వేడుకలు ఏమీ జరుపుకోలేదని, ఉపపేటలో గురువుల్ని స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు, అన్న వస్త్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనార్దన్ 3-4 కిక్కలు సర్దార్ ఒకదానికి పెట్టు. అన్ని ఒక సైజులో అంత పెద్దోడికి పెట్టండి. వాళ్ళకి చీరలు ఎవరు వచ్చారో వాళ్ళకి బట్టలు ఇవి చీర ఇచ్చేసండి అన్న. చీర లేదు ప్లేట్ ఇంకోటి పెట్టి బయట కూర్చుందా. ప్లేట్ తీసుకెళ్ళి కొంచెం రమ్మని చెప్పండి. ఉన్నారా వెళ్ళిపోవడా? నీదేంది కోలా? ఏదిగో ఆమె కూడా ఒక బిర్యానీ పెట్టు. ఓకే సార్, ఓకేనా? కూడా పప్పు ఏం పెద్దలు ఇస్తా. అరే ఈ బట్టలు దగ్గరికి చిన్నపిల్లడికి శ్రీ విదురుపాక విజయదుర్గ పీఠాధిపతుల వారు గత జూన్ 5వ తారీఖులో వారు అమ్మవారిలోకి ఐక్యమవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇవాళ నేను 51లోంచి 52లోకి అడుగు పెట్టినప్పటికీ వారితో మాకున్న 20 ఏళ్ల అనుబంధం కారణం చేత ఆ 20 ఏళ్ల అనుబంధంలో ఇవాళ ఎటువంటి వేడుకలు జరుపుకోకూడదు అనుకున్నప్పటికీ ప్రత్యేకించి వారి ముఖ్యమైనటువంటి తిథిగా ఇవాళ భావిస్తూ గురుపాదుక పూజా ఉత్సవాన్ని ఇంట్లో నిర్వహణ చేసుకుని ఇవాళ అందరికీ కూడా అన్నప్రసాద వితరణ, నారాయణ సేవ, అలాగే వస్త్ర వితరణ, ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి బట్టలు, పెద్దవాళ్ళకి పంచెలు, చీరలు అన్నింటినీ కూడా పంచుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విస్తృతం చేయడం జరిగింది. పై వారం కానీ ఆ పై వారంలో కానీ ఈ వర్షాలను కూడా గుర్తుపెట్టుకొని వీళ్ళందరికీ గొడుగులు, చెప్పులు ఇట్లాంటివి కూడా అందించాలి అని చెప్పి ఈ పీఠం తరఫు నుంచి అమ్మవారి గూడూరు విజయదుర్గ అమ్మవారి ఉపపీఠం నుంచి నిర్ణయించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బాబా వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ బ్యాండ్ మహిళ భక్తుల కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు బాబావారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బాబా వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబాను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. सद्गुरु साईनाथ महाराज की जय। మనుపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
కార్యక్రమాలకు ఉపాధ్యాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ముద్దపాటి గోపాలయ్య, సంపూర్ణమ దంపతులు, వీరి కుమారుడు కోటేశ్వరరావు, లక్ష్మీ దంపతులు మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గోదావరి సరస్వతి ధర్మః సింధు కావ్య श्री सद्गुरु परब्रह्मणे नमः। पुष्पै पूजयामि। देवदत्ता वधूताओ साई mau kena beda, udah beda dah nih. Dari beda tuh masuk. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు సమీపంలోని కండలేరుబాగు ఒడ్డున కొండపై వెలసిన ప్రాచీన శైవక్షేత్రం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కలిచేడు, సైదాపురం మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిపూర్వకంగా తిలకించారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ తెనాలి రవికుమార్, తల్లి శారదమ్మ, ఆయన కుమారుడు గంధర్వ్, వీరంపల్లికి చెందిన నూనె దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా హరహర శంభో శంకర నామస్మరణతో మారుమోగింది. కలిచేడు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో కండలేరువాగు ఒడ్డున స్వయంభూ లింగ స్వరూపుడిగా వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి భక్తులు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది గ్రామస్తుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ చదివింపుల రూపంలో దేవస్థానానికి నగదు కానుకలు సమర్పించారు. దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ ఆలయం ప్రాచీన శైవక్షేత్రమని, భక్తులు దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయంతో ఆలయానికి మరింత గుర్తింపు తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందదాయకమన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాచీన దేవాలయానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో పాలక మండలిని ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ దాతల సహకారంతో ఆలయాన్ని పూర్వ వైభవంతో అభివృద్ధి చేయాలని గ్రామ పెద్దలు కోరారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ కలిచేడు గ్రామ అధ్యక్షుడు తొండపు విజయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. టీడీపీ కలిచేడు గ్రామ అధ్యక్షుడు తొండపు విజయశంకర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఆ ప్రాంత ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక విశ్వాస కేంద్రంగా నిలిచిందన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాచీన దేవస్థానం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని పాలక మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులు దాతల సహకారంతో ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
స్వామివారి యొక్క గోత్రనామాలు, స్వామివారి యొక్క వంశము, స్వామివారి యొక్క ఋషులు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అమ్మవారి యొక్క వంశము, అమ్మవారి యొక్క ఋషులు, అమ్మవారి యొక్క వంశం చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకున్న తర్వాత కళ్యాణం ఉంటుంది. మధురఫలాన్ని నివేదయామి.
नमः ओम शिवसुताय नमः ओम श्री परमनमूर्तये नमो नमः श्री परमनमूर्तये नमो नमः నైవేద్యాలను తెచ్చున్నారా శుభం భవతో కాశ్యప ఆవర్తాన నైద్రుమ ప్రజార్వేజ ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవస్య అమ్మవారి గోత్రం అంటే కాశ్యప గోత్రం అన్నమాట. ఈయన మహావేద శర్మనోత్రి మహావేద శర్మ గారి యొక్క ముని మనవరాలు అన్నమాట. మందరాల జన్మ పౌత్రి మందరాల జన్మ వారి యొక్క మనవరాలు అన్నమాట. హిమాచల జన్మ పుత్రి హిమాచల జన్మ గారికి కుమార్తె అన్నమాట. కాశ్యప గోత్రోద్భవి సాక్షాత్ పార్వతీదేవి నామ్ని కన్యా. అంటే పార్వతీదేవికి అన్ని రూపాలు అన్నమాట. అన్నపూర్ణాదేవి కానీ కామాక్షిదేవి కానీ విద్యేశ్వర కానీ అంతా కూడా వాళ్ళ యొక్క పేర్లే అన్నమాట. ఇందులో కూడా నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ. ఇప్పుడు కన్యాదానం అంటారు అన్నమాట.
భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత సిద్ధేశ్వర దేవస్థానంలో ఈ నెల 27వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీవార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి కలిచేడు చుట్టుపక్కల గ్రామాలు మండలానికి కూడా విచ్చేసి భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవం తిలకించి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి ఇక్కడ దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా భక్తులకు క్యూ లైన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులందరూ శ్రీవారిని దర్శించి ధరించిన కారణంగా అందరూ బాగుండాలని, శ్రీవారిని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి వేళ కలిచేడు సైదాపురం షిరిడి సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కలిచేడులో సత్యవ్రత పూజలు, ప్రత్యేక పూజలు, పుష్పాంజలి, భారీ అన్నదానం చేపట్టారు. సాయిబాబా అవధూత వెంకయ్యస్వామి పట్టాలతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు సైదాపురం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని షిరిడి సాయిబాబా ఆలయాలు బుధవారం గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి సాయిబాబాకు అభిషేకాలు నిర్వహించి సమాధి మందిరంలో పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కలిచేడు షిరిడి సాయిబాబా ఆలయంలో దంపతులతో కలిసి సత్యవ్రత పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వందలాది మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించారు. సైదాపురం కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి మైనింగ్ పారిశ్రామికవేత్త ఒగ్గు కిష్టే సహకారం అందించారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం కలిచేడు గ్రామంలోని పిళ్ళగని బస్టాండ్ ప్రధాన రహదారుల మీదుగా షిరిడి సాయిబాబా అవధూత వెంకయ్యస్వామి పట్టాలతో భక్తి శ్రద్ధల ఊరేగింపు నిర్వహించారు.
ఊరేగింపులో పాల్గొన్న భక్తులు టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా సైదాపురం మండలంలోని పలు గ్రామాల షిరిడి సాయిబాబా ఆలయాల్లో కూడా గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, సాయి భజనలు, పుష్పాంజలి, అన్నదాన కార్యక్రమాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా భక్తుల రద్దీతో సందడి నెలకొంది. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చెప్పగా దాదాకేతను ఆనాడు అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కూడా సమీకరించి పూజా ద్రవ్యములతో సహా మసీదుకు తీసుకువచ్చారు. అప్పటికి బాబా అరవైపు కనులతో తన దృష్టిని అనంత దూరాల్లో ఎక్కడో కేంద్రీకరించి ఏకాగ్రతతో ఉన్నారు. దగ్గర పోయి తీస్తే కదా వాళ్ళందరూ ఎట్లా ఇటుపోతారు, వాళ్ళు ఇటు రాకపోయా ఏంది. దాదాకేతను పూజా పనుల్లో గురు పూజ అంటే ఏమి చేయాలో, ఎవరికి చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. వారి మనోభావాలను గమనించిన సాయి వారికి ఇలా బోధించారు. మీరంతా కూడా నన్ను ఒక దివ్య శక్తులు గల పగిరనే భావంతో పూజించి అర్పించి ఆరాధిస్తున్నారు. మరికొందరు నన్ను సాక్షాత్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.